వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా నల్గొండలోని డీవీకే రోడ్ దగ్గరికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయని వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్, మీ పేరు సార్? ఏం చేశారు? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం? సీఎం రేవంత్ రెడ్డి పాలన చాలా మంచిగా ఉంది, కానీ అన్ని పాలనలు ఒకటే ఏమవుతుందంటే ఈ రుణమాఫీలు కానివ్వండి, ఉచిత రైతు బంధువులు కానివ్వండి అన్నీ పెట్టి ఉన్నోళ్ళకు మాత్రమే సేవ చేయగలిగే ఒక విధానంగా చేస్తున్నారు. చదువుకున్న పిల్లలు ఉన్నారు, విద్యా వైద్య రంగాలు ఇవి వెనుకబడి విద్యా వైద్య రంగం ఒక రెండు దానికి డెవలప్మెంట్ చేస్తూ చదువుకున్న పిల్లలైనా ఎడ్యుకేషన్ అంతా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఎట్లా అయిపోయిందంటే ఎడ్యుకేషన్లో ఫస్ట్ మన వైఎస్ఆర్ సార్ ఉన్నప్పుడు కొన్ని ఫండ్స్ వచ్చాయి. ఇప్పుడు స్కాలర్షిప్ కానివ్వండి మంచిగా చదువుకు ఉండేది అనుకూలంగా. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన కానించి ఇప్పుడు రైతు బంధు అన్నారు, కొన్ని లక్షలలో కూడా రైతు బంధు ఇచ్చారు. ఆ రైతు బంధు ఇవ్వడం కూడా ఎవరికి ఉపయోగం లేదు. చిన్నపాటి రైతులకు కానివ్వండి, సన్నకాని రైతులకు కానివ్వండి, కౌలు చేసే రైతులకు కానీ వాళ్ళకి ఏం లాభం లేదు. ఉన్న వాళ్ళకే లాభం చేసి కేసీఆర్ గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు రైతు బంధువులు, రుణమాఫీలు, ఉచిత సరఫరాలు, ఇప్పుడు బస్సుకు పెట్టారు. అది బస్సు ఇన్ని వేలకు కొన్ని కోట్లకు నష్టమే. అది ఎడ్యుకేషన్ పిల్లలకు, చదువుకునే పిల్లలకు ఫ్రీ పెట్టారు. లేకపోతే రియంబర్స్మెంట్ ఇవ్వాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి. ఇప్పుడు మెడికల్ చదువులు ఉన్నాయి. ఆ మెడికల్ చదువులు చదవాలన్నా, బీటెక్ చేయాలన్నా, చదువుకు ఏ కారణమైనా కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఒకటే మేము కోరుకునేది విద్య వైద్య రంగం సరిగ్గా ఉంటే మన స్టేట్ కానివ్వండి, మన భారతదేశం కానివ్వండి డెవలప్ అవుతుంది. విద్యా వైద్య రంగానికి చాలా కష్టంగా ఉంది. గతంలో కేసీఆర్ గారి పాలన గతంలో కేసీఆర్ గారి పాలన ఎట్లుందంటే అది చెప్పుకోలేని ఒక హీనంగా ఉన్న పాలన అది. ఎందుకంటే ఇప్పుడు వైద్యాన్ని కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ కానివ్వండి అన్నీ నీళ్ళు ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ కానివ్వండి, చదువుకున్న పిల్లలు చాలా కష్టపడ్డారు. తెలంగాణ రావడానికి కోసం, తెలంగాణని సాధించడం కోసం ఎంతమంది ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం యూనివర్సిటీ పిల్లలు చాలా మంది పోరాడారు. కానీ వాళ్ళకి ఏం లాభం లేదు. ఇప్పుడు ఏం లాభం ఉంది? వాళ్ళు రైతు బంధు అని, రుణమాఫీలని అన్నీ చేశారు. కానీ ఎవరికి చిన్నగానే రైతులకు కానివ్వండి, లేకపోతే కౌలు చేసే రైతులకు కానివ్వండి ఏం లాభం లేదు. అందరికీ ఉన్నోళ్ళకి పెట్టిపోయినది. నమస్తే సార్, మీ పేరు సార్? శ్రీనివాస్. ఏం చేస్తున్నారు? వ్యవసాయం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పాలన సరిగానే ఉంది, కానీ రైతు బంధు ఇవ్వట్లేదు. రుణమాఫీ వేసిన వాళ్ళకి వేసి వేయని వాళ్ళకి మొత్తమే వేయలేదు. దానికి ఇప్పుడు వరి కోతలు అయితే పోస్తున్నారు, కాంటాలు గిట్ట తొందరగా చేస్తున్నారు. అయితే బాగానే ఉంది, కానీ ఇక రైతులలో రైతు బంధు ఒకటి, రుణమాఫీ ఒకటి ఇన్ టైంలో వేయలేక రైతులు ఇబ్బంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? ఆయన వేసినప్పుడు అందరికీ మంచిగానే వేసినాడు రైతు బంధు. రుణమాఫీ ఆయనకైతే ఏం చేయలేదు, ఏకైనా చేతులు ఎత్తి వేసింది ఆయన. ఇక రుణమాఫీ చేయలేదు, రైతు బంధు అయితే ఇన్ టైంలో ఆయన చేసేటోళ్ళకి అందరికీ రైతులకు వేసి. థ్యాంక్ యూ. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? అన్నకి
కేసీఆర్ ఉండే ముందు ఉండే లేదన్న ఆయన వచ్చినప్పుడు డబుల్ బెడ్రూమ్స్ నాశపడడం అప్పుడు లేదు ఇప్పుడు చేసినాము ఆయన లేదు ఊళ్ళకి వేసాం మా ఊళ్ళో వేరు కూడా రాలేదు 2 సార్లు చేసి 2 సార్లు చేసి లేదు మా ఆయన కూడా ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు అక్కడ ఇల్లు లేదని నేను 4 నెలలు పట్టాను 4 వేలు కిరాయి కట్టేస్తాను